రోజు ఎంతో కొంత అన్నదానం చెయ్యాలి. ప్రతి కుటుంబము చేయొచ్చు. ఇంటికి అతిథి వస్తే అతిథికి పెడతాం, లేకపోతే కనీసం కుక్కలకి పిల్లులకి అన్నం పెట్టచ్చండి. భూతదయ అంటారు, వైశ్వదేవం అంటారు. అంటే పశువులని పక్షులని పోషించడం ఆహారం. అన్ని కులాల వాళ్ళు చేయొచ్చు, ఇది బ్రాహ్మణులకు కాదు. బ్రాహ్మణులకి విధి తప్పదు. మిగిలిన వాళ్ళకి ఏం చెప్పారు, ఏమండి ఇంటికి డాబా మీద పావురానికి గింజనేయడానికి పెద్ద ఏమన్నా మంత్రాలు కావాలా? కుక్కలకి ఎప్పుడు అన్నం పెట్టాలమ్మా. కుక్కలకి ఇంట్లోకి రానివ్వకూడదు. ఏ జంతువుల్ని పోషించాలి, ఏ జంతువుల్ని వ్యతిరేకించాలి. మనం కొట్టక్కర్లేదు, కుక్కని అన్నం పెట్టాలి, పంపించాలంటే. ఇంటి ముందు గేటు దగ్గర ఇంత మిగిలిన అన్నం అండి అక్కడ పడేస్తే తింటుంది. పైగా కుక్కకి ఎంత అరిగించుకునే శక్తి ఉందంటే దుమ్ములతో ఉన్న అన్నం కూడా దానికి అరుగుతుంది. పిల్లిని ఇంట్లోకి రానివ్వకూడదు. పిల్లి వెంట్రుకలు ఇంట్లో పడితే పిల్లలకి రోగాలు వస్తాయి. దానికి గుమ్మం దగ్గరే పాలు ఇలా ఒక గిన్నెలో పెట్టేయడం పోమండం అంతే. వీటిని పెంచుకోమని చెప్పలేదు ఎక్కడ, కానీ వాటిని కాపాడాలి. అది మన బాధ్యతగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పక్షుల్ని పశువుల్ని కూడా కాపాడడం కోసమే మనం గృహస్థ ధర్మంలో